అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్, అలాగే దీనికి కాంబినేషన్గా మంచి టేస్టీ షేర్వా రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను. రోజు మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ బోర్ కొట్టినా, లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సంథింగ్ స్పెషల్ ఏదైనా క్విక్గా చేయాలి అంటే ఈ రెసిపీ బెస్ట్ చాయిస్. లంచ్లోకి డిన్నర్లోకి సూపర్గా ఉంటుంది. జనరల్గా ఫ్రైడ్ రైస్ అంటే చప్పగా ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ ఫ్రైడ్ రైస్ సంథింగ్ స్పెషల్ అనమాట. టేస్ట్లో ఒక మంచి స్పైసీ పంచ్తో బిర్యానీతో ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఫ్రైడ్ రైస్ కోసం మీరు రైస్ని ఉడకపెట్టడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు. కుక్కర్లోనే పొడి పొడిగా ఎలా చేసుకోవచ్చో టిప్స్ కూడా చెప్తాను. మరి అస్సలు లేట్ చేయకుండా ఈ టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే షేర్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం షేర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసి పొటాటో స్లైసర్ సహాయంతో ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా స్లైస్ చేసేటప్పుడు మీకు పెద్ద పెద్ద ముక్కలు కనుక వచ్చేస్తే వాటిని పక్కన పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వాటిని మీరు ఫ్రైడ్ రైస్లోకి కానీ లేదా రైతా ప్రిపరేషన్లోకి కానీ వాడుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె హీట్ అయిన తర్వాత మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలండి. అంటే మనం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేయబోతున్నాము. వన్స్ ఇలా ఆనియన్స్ గోల్డెన్ షేడ్ రాగానే పక్కకు తీసేసేయాలి. లేదంటే వేడికి ఎక్కువగా మాడిపోయి కలర్ చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. జస్ట్ 10 to 15 సెకండ్స్లోనే ఆనియన్స్ కలర్ అనేది బాగా చేంజ్ అయిపోతుందండి. కొంచెం డిలే అయింది, అందుకే కొద్దిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాయి ఆనియన్స్. ఇంకా మీరు తక్కువ షేడ్లోనే బయటకు తీసేసుకోవాలి. ఇలా జాలి గంటలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటే ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొద్దిసేపటికి చల్లారాక డ్రై అయిపోతాయి అన్నమాట. అప్పుడు వాటిని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు షేర్వా గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క వేయండి. ఇందులోనే 4-5 లవంగ మొగ్గలు, 3 యాలక్కాయలు, 1 టీ స్పూన్ దాకా సోంపు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. ఫస్ట్ వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మసాలా పొడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత 1 ఇంచు దాకా అల్లం, 10 నుంచి 12 దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. అలాగే 1/3 కప్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటితో పాటుగా 1/2 కప్పు దాకా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా కూడా వేసుకుని రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం కూడా వేసేసి నీళ్ళు అనేవి అస్సలు వేయకుండా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ పేస్ట్ని మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకోవడం కోసం ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకున్న నూనెలో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా షాజీరా వేయండి. షాజీరాతో పాటుగా 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. వీటితో పాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసి వీటిని కొద్దిసేపు దోరగా వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసి బాగా కలిపేసేయండి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా వేగాలి. నూనె సపరేట్ అయ్యేంత వరకు కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ వేయించండి. ఈ గ్రేవీ పేస్ట్ ఎంత వేగితే మనకి షేర్వా అంత టేస్టీగా కుదురుతుందనమాట. అలాగే మాడిపోకుండా కూడా చూసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు లేదా 1.5 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. మీకు షేర్వా ఏ కన్సిస్టెన్సీతో కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇలా గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఇందులోకి జస్ట్ ఒక చిన్న బెల్లం ముక్క వేయండి. దీనివల్ల షేర్వా టేస్ట్ మంచిగా బ్యాలెన్స్ అయ్యి ఏ బిర్యానీతో సర్వ్ చేసుకున్నా లేదా ఏ రైస్ వెరైటీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చక్కగా కుదురుతుంది. షేర్వాలోంచి ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది అంటే షేర్వా రెడీ అయిపోయినట్లేనండి. ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసేసి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేసి పక్కకు దించేసేయండి. సో గుమ్మగుమ్మలాడే స్ట్రీట్ స్టైల్ షేర్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకుందాం. దీనికోసం కంపల్సరీగా బాస్మతి రైస్ని తీసుకోండి. ఈ రైస్తోనే ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అనేది చక్కగా కుదురుతుంది. 1 గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 250 గ్రాములు. రైస్ని కుక్కర్లో వండినా కూడా పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఇలా వెడల్పుగా ఉండే కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని వేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి
ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 నుంచి 1.5 దాకా నీళ్లు వేసుకోవాలి. మనం తీసుకునే బాస్మతి రైస్ క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ దాకా నీళ్లు వేస్తున్నాను. నీళ్లు వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి. బియ్యం ఉడికించేటప్పుడు ఇలా ఆయిల్ వేయటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆపి ప్రెషర్ పోయాక మూత తీసి ఉడికిన రైస్ని కింద నుంచి పైకి జస్ట్ 2-3 సార్లు కలిపి చల్లారేంత వరకు అలా వదిలేసేయండి. పూర్తిగా చల్లారాక చేత్తో ఇలా పొడి పొడిగా చేసుకుని పెట్టుకోండి. వేడి మీదే మీరు ఎక్కువ కలిపేస్తే రైస్ అనేది ముద్దైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ టిప్స్తో మీరు కుక్కర్లో కూడా రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న రైస్తో మీరు ఏ రైస్ వెరైటీ అయినా తయారు చేసుకోవచ్చు. బాస్మతి రైస్ని ఇలా కుక్కర్లో ఉడికించడం కష్టం అనిపిస్తే డైరెక్ట్గా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఎసరు ఎక్కువగా వేసుకుని అందులో ఉప్పు అలాగే నూనె వేసి ఎసరు తెరల కాగుతున్నప్పుడు బియ్యాన్ని వేసి 90 to 95% ఉడికేంత వరకు కుక్ చేసుకుని ఆ తర్వాత డ్రైన్ అవుట్ చేసుకోండి. మొత్తానికి రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్తో మనం ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేయించండి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు, 3 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ బీన్స్, 3 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు, అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తరుగు కూడా వేసేసి 1/3 కప్పు దాకా ఇలా పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ టాస్ చేసుకోండి. వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ వేస్తున్నాను. ఇవి ఫ్రోజన్ బీన్స్ అండి. సో కొంచెం వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత ఇందులో వేస్తున్నాను. అదే మీరు ఫ్రెష్ పచ్చి బఠానీ తీసుకుంటే కనుక వెజిటబుల్స్తో పాటుగా వేసేసి ఫ్రై చేయండి. వెజిటబుల్స్ అన్నీ కూడా 80% కుక్ అవ్వాలి. ఆ తర్వాత మనం ఉడికించుకుని పొడి పొడిగా చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి. రైస్ని వెజిటబుల్స్తో పాటుగా 1 నిమిషం పాటు బాగా టాస్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పుని స్ప్రింకిల్ చేసేసి అండ్ వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ దాకా టేస్టెడ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. స్ట్రీట్ టేస్ట్ రావాలి అంటే ఈ టేస్టెడ్ సాల్ట్ కంపల్సరీ అండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దు అనుకుంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఈ స్పైసెస్ మొత్తాన్ని కూడా రైస్కి పట్టే విధంగా టాస్ చేసుకోండి. ఇక ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనిగర్ అలాగే 1 టీ స్పూన్ దాకా డార్క్ సోయా సాస్ని కూడా వేసేసి మంచిగా టాస్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేస్తే సో డెలీషియస్ స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో ఈ ఫ్రైడ్ రైస్ని మనం తయారు చేసుకున్న షేర్వాతో అలాగే కొద్దిగా రైతాతో సర్వ్ చేసుకుంటే మీరు ఒక మంచి టేస్టీ లంచ్ని ప్రిపేర్ చేసినట్టే. ఈ షేర్వా గ్రేవీని ఓన్లీ ఫ్రైడ్ రైస్తోనే కాదండి, ఎనీ రైస్ వెరైటీస్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే ఈ లంచ్ ఆర్ డిన్నర్ కాంబోని స్పెషల్ డేస్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.